అమెరికాకు మొదటిసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ వేరు. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వేరు. చాలా తేడా చూపిస్తున్నారు ట్రంప్. అమెరికా ఫస్ట్ అన్నది ఆయన నినాదం కాస్త ప్రమాణం చేసిన వెంటనే బలమైన విధానంగా మారిపోయింది. దాంతో అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటూ భారతీయులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. అవన్నీ భారతీయులకు మైనస్ అయ్యేలానే ఉన్నాయి. అంతేకాదు సగటు భారతీయుల కలలను చిదిమేసేలా ఉన్నాయి. అమెరికాలో అక్రమ వలసలను నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దాంతో చాలా మంది ఇబ్బందిలో పడ్డారు. దానికి భారత్ కూడా సహకరిస్తామని చెప్పడంతో ఏ కారణం చేతనైనా అలా అక్కడ ఉంటే కనుక ఇది వరకు మాదిరిగా చూసి చూడనట్లుగా వదిలేసేది ఉండదు. దాంతో ఇది ఒక పెద్ద విషయంలా ఉంది. ఈ దెబ్బకు చాలా పెద్ద సంఖ్యలో అమెరికా వదలాల్సిందే అని అంటున్నారు. దాంతో పాటుగా జన్మతహా వచ్చే పౌరసత్వం సైతం ట్రంప్ రద్దు చేశారు. దానికి ఒక డెడ్ లైన్ పెట్టేశారు. ఇక మీదట అమెరికా గడ్డ మీద పుట్టినా కూడా వారికి పౌరసత్వం ఉండదన్నమాట. మరోవైపు చూస్తే అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసే వారికి మంట పెట్టేశారు. అలా చేస్తే జైలుకే అని ఆర్డర్ వేశారు. నిజానికి ఇది అమెరికా రూల్స్ లో ఉంది. విదేశీయులు ఒక పని మీద వచ్చి మరో పని చేయడం అంటే నేరమే. వారు చదువుకోవడానికి వచ్చారు, ఆ పని చేయకుండా ఉద్యోగాలు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ఆ రూల్స్ ని తవ్వి తీసి కఠినంగా ట్రంప్ అమలు చేయాలని చూస్తున్నారు. దీంతో అమెరికా చదువులు ఉన్నత ఉద్యోగాల కోసం ఎంతో మంది అక్కడికి వెళ్లి తమ ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ అవసరార్థం పోషించుకుంటూ బ్యాంక్ లోన్లను తీర్చుకుంటూ మెల్లగా కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారు అంతా నెలకు 1,00,000 నుంచి 2,00,000 వరకు ఇండియాలోని వారి కుటుంబం మీద ఆధారపడి అమెరికాకు తెచ్చుకోవాలి. పైగా బ్యాంక్ లోన్లు వారిని వెంటాడుతాయి. ఇవేమీ చేయలేకపోతే అర్ధాంతరంగా చదువుకు స్వస్తి పలికి వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. దాంతో మధ్యతరగతి వర్గాల నుంచి ఇటీవల కాలంలో అమెరికాకు అత్యధికంగా వెళ్తున్న వారి కలలను ట్రంప్ నిర్ణయాలు చిదిమేశాయని అంటున్నారు. ఇక స్థానిక నినాదం కూడా వినిపిస్తుంది. అమెరికా ఫస్ట్ అంటూ అక్కడి వారికి జాబ్స్ అన్న రూల్స్ ని కూడా ట్రంప్ తీసుకొని వస్తారేమో అన్న బెంగ కలవరం అందరిలో ఉన్నాయి. ట్రంప్ తలుచుకుంటే చేసేస్తారు. ఆయన దూకుడు అలాంటిది మరి. అయితే అది కాస్త భారతీయుల మీద పెను ప్రభావమే చూపిస్తుందని అంటున్నారు. మొత్తానికి మారిన ట్రంప్ తో ఇది వరకు మాదిరిగా ఇండియా స్నేహం ఇప్పుడు సాధ్యపడుతుందా అన్నది ప్రశ్నగా ఉంది. అంతేకాదు దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు అనేక నిర్ణయాలతో ట్రంప్ భారత్ లాంటి దేశాలకు ఇబ్బంది పెట్టేలాగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే పగబట్టిన ట్రంప్ అని అంతా అతి తక్కువ రోజులకే అనుకోవాల్సి వస్తుందట. ఈ 79 ట్రంప్ రానున్న 4 ఏళ్ల కాలంలో అంతటి సుదీర్ఘ సమయంలో ఏ సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అన్నది అందరినీ టెన్షన్ పడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.